రేపు ఫస్ట్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అది ముందు బడ్జెట్ డిస్కసింగ్స్ ఉంటాయి కాబట్టి we will start from EG Creations. Okay? Hello. Sharp 10 o'clock. I will be there. Shit. Okay, bye. Bye. See you, sir. తనతో వర్కింగ్ మామూలుగా ఉండదు ఒక్కొక్కళ్ళకి. శైలు, ఇలా రామ్మా, కూర్చో. ఎరా కాయా పండా? అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది బామ్మ. అర్థం కాలేదమ్మా. ప్రాజెక్ట్ చేతికొచ్చింది కానీ అదే మా ప్రాణం మీదకొచ్చింది. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పండరా. అసలు ఓపిక లేదు బామ్మ. ఒక 2 బిగ్ షాట్స్ వేసుకో. మీరు క్రియేటివ్ సైడ్ కాబట్టి మోస్ట్లీ కాన్సెప్ట్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ టైంలో మిస్ అనామిక మీ ప్లేస్కి వస్తారు. ప్రొడక్షన్ చెక్అవుట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో మీరు అనామిక గారి ఆఫీస్కి వెళ్ళండి. అది సీను. ఒకే మొగుణ్ణి 2 పెళ్ళాలు పంచుకున్నట్టు వారానికి 3 రోజులు పంచుకోవడం ఏంట్రా చోద్యం కాపోతేను. ఒప్పుకున్న సంతకాలు పెట్టుకొచ్చాక ఏం చేస్తారులేరా. రై, ఆ మొదటి 3 రోజులేవో మన ఇంట్లో పెట్టుకోపోయారా? చిరాకులు చీకులు లేకుండా పని మొదలు పెట్టినట్లుండేది. అంటే మనం ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాం కానీ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఏమీ క్రియేట్ చేసుకోలేదు కదా మామయ్య. అందుకే అక్కడే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆఫీస్ అంటే గుర్తొచ్చింది, మనం కూడా ఆఫీస్ టైప్ పార్టీషన్ చేపించి ఆఫీస్ గది ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఖర్చు మోపిడవుతుందిరా. అవేం అవసరం లేదు. మీకు పని సజావుగా జరిగేలా, అందరికీ కంఫర్ట్ గా ఉండేలా నేను ఏర్పాటు చేస్తానురా. థ్యాంక్ యూ బామ్మ, సో స్వీట్ ఆఫ్ యూ. నానమ్మ స్వీటే, మధ్యలో ఒక గెస్ట్ సంగతి చెప్పడం మర్చిపోయావు. అయ్యో బాబోయ్, మధ్యలో కమల్ అనే ఒక కోఆర్డినేటర్ వస్తాడు. వస్తే రానిలేమ్మా, అతనికి తగిన మర్యాదలు చేద్దాంలే. అతనికి చేయాల్సింది మర్యాదలు కాదు నాన్న, శుభ్రత పరిశుభ్రత. ఓ, బాత్రూమ్ క్లీన్ చేసేవాడా? స్పోర్ట్స్ తో పాటు శానిటరీ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. అయ్యో నానమ్మ, అతను మా ఆఫీస్ నుంచి వచ్చే వ్యక్తి. మేము ఎలా పనిచేస్తున్నాం, పని ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అతనికి ఓసిడి ఉంది. ఓసిడీనా? అవును బామ్మ. పేపర్ నుంచి పర్ఫ్యూమ్ వరకు అన్ని నీట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటున్నాడు. ఓహో, అట్లీస్ట్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు, అంత శుభ్రత. అది పర్ఫెక్ట్ కాదు, ఏదో డిఫిట్. ఏదో ఒకటి. మా ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఆ కమల్ని కంఫర్ట్ గా చూసుకోవాల్సిందే, తప్పదు. ఆ కమల్ని కోమలంగా మేం చూసుకుంటాంలే గాని మీరు మాత్రం కమిట్మెంట్ తో వర్క్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బామ్మ. థ్యాంక్ యూ బామ్మ. ఏం చేస్తున్నావు? రే, తిడుతుంటే అలా నవ్వుతావేంటి? మేడం, నేను అలా చేయటం వల్ల రీజన్ తెలిస్తే మీరు కూడా నవ్వుతారు మేడం. ఏంటది? మీరు నరసింహ సినిమా చూసారు మేడం? చూసాను. అందులో నీలవేణి నా ఫేవరెట్ క్యారెక్టర్. ఎంతైనా సేమ్ టు సేమ్ కదా మేడం. వాట్? అంటే మేడం సేమ్ సీను అప్లై చేద్దామని మేడం. అంటే మేడం అందులో రజనీకాంత్కి నీలంబరి అసలు కూర్చోడానికి చైర్ లేకుండా చేస్తా మేడం, గుర్తుందా? రజనీకాంత్ స్టైల్ గా ఉయ్యాలలాగే కూర్చోవడం కూడా గుర్తుంది. ఆ ఛాన్స్ లేకుండానే బాలు వాళ్ళు వచ్చేసరికి ఈ కుర్చీలు తీసేసి వాళ్ళ రేంజ్ని ఎక్కిరించడానికి ప్లాస్టిక్ కుర్చీలు వేసామనుకోండి. ఒక్కసారి ఊహించుకోండి మేడం. కాస్ట్లీ చైర్లో మీరు, కన్వీనియంట్గా మీరు, కామన్ చైర్లో కుమిలిపోతూ వాళ్ళు. బొమ్మ తిరిగింది కదా మేడం. Shut up. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎదుటి వాళ్ళకి నా రేంజ్ తెలియాలంటే నా హాస్పిటాలిటీ కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా. అంటే మేడం మీ ఉద్దేశం? ఎస్, వాళ్ళకి ఇక్కడ ఏది తక్కువ కాకూడదు. ఇంతకు ముందు కంటే మించిన ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేయాలి.
వాళ్ళేం పోగొట్టుకున్నారో వాళ్ళకి క్లియర్ గా తెలిసి రావాలి. అర్థమైంది మేడం, మీ రేంజ్కి తగ్గ అరేంజ్మెంట్ చేస్తాను. పాపం బాలు శైలు వద్దు అన్న చోటుకే తిరిగి వస్తున్నారు. మిమ్మల్ని ఎలా కట్టి పడేస్తానో చూడండి. B square A plus B whole square. Tom and Jerry war, Ricky a time I don't care. Cheating, cheating, Billy Yalaka Pillani. ఒకప్పుడు ఇక్కడికి మన అనే ఫీల్తో వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇలా. Things may changes quickly. నువ్వేంటి ఏదో నర్వస్గా కనిపిస్తున్నావు? వర్క్ గురించా? వర్క్ గురించి ఫుల్ క్లారిటీ ఉంది. ఈవిడ రిసీవింగ్ ఎలా ఉంటుందో అనే నా టెన్షన్ అంతా. హలో సార్. హలో మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఈజీ క్రియేషన్స్. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. బాలు ఓ, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదులే. ఇమాజినేషన్కే అందని యాక్టింగ్కి మా మేడం కేర్ ఆఫ్ అడ్రస్ లేండి. పని చేసుకుందామా? ఓఎస్ పదండి. ఒక్క నిమిషం మేడం, మీకు టీ కావాలా, కాఫీ కావాలా, జ్యూస్ కావాలా? మీకు ఏం కావాలన్నా సరే 24/7 అవైలబుల్గా ఉంటాను. నా సేవలని ఉపయోగించుకోండి మేడం. ప్రస్తుతానికి రిలాక్సేషన్ కావాలి. తీసుకోండి తీసుకోండి. మా మేడం వచ్చాక మీకు ఎలాగో అది ఉండదులేండి. మనం చూసేదంతా నిజమేనా బాలు? అనామిక నిజంగా మారిందంటావా? మన ఢిల్లీ వంటలు ఎప్పుడు నేర్చుకుంటాడంటావు? అదైతే జరగదు కదా, ఇది కూడా జరగదు. దీని వెనక ఏదో స్ట్రాటజీ ఉంటుంది. లెట్స్ సీ, వర్క్ చేసుకుందాం పదా. వెల్కమ్ టు ఈజీ క్రియేషన్స్. You know, I am allergic to these flowers. దూరం తీసుకెళ్ళు. సార్ అట్లీస్ట్ సింగిల్ ఫ్లవర్ అన్న తీసుకోండి సార్. No, 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 no. ఏడీడు జంప్ అయిపోయాడు. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు. నమస్తే మేడం. మిమ్మల్ని మళ్ళీ నా ఆఫీస్లో ఇలా చూస్తాను అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ క్రియేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మా అవసరం ఇలా వస్తుందని మేము అనుకోలేదు. ఎవరు ఎవరికి అనవసరం కాదు. ఇప్పుడు ఎవరు ఎలా ఎవరికి అవసరపడతారో ఎవ్వరికి తెలీదు. అందుకే మన పొజిషన్ని బట్టి మనం నడుచుకోవాలి. కరెక్టే మేడం. పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకోవాలి. ఓడలు బండ్లవచ్చు, బండ్లు ఓడలవచ్చు. వీళ్ళకి గోరోజనం మాత్రం తగ్గదు. ఇద్దరు ఇద్దరే. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ థింక్ ఐ మీన్ టైం. వెల్కమ్ సార్. నో ఫార్మాలిటీస్, త్వరగా వర్క్ స్టార్ట్ చేద్దాం. బికాస్ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. యాక్చువల్లీ
సో దిస్ ఈస్ ద్రోణ స్పోర్ట్స్ మెయిన్ మోటో. వెరీ నైస్ సార్. దీని ద్వారా పిల్లల్ని స్పోర్ట్స్ వైపు మళ్లించడం చాలా ఈజీ ఏమో. అవును సార్, 120 కోట్ల మంది ఉండి కూడా 20 మెడల్స్ కూడా సంపాదించలేని దేశంగా మిగిలిపోకుండా ఉండే రోజు రావాలి. మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వక ఏం చేయమంటారు సార్? వీఆర్ బిజినెస్ పీపుల్. మనం కంపెనీ లాభ నష్టాల గురించి మాత్రమే ఆలోచించాలి. దేశం అభివృద్ధి పురోగతి గురించి ఆలోచిస్తే కొన్ని ఎథిక్స్ ఎదగనివ్వకుండా ఆపేస్తాయి. విలువలు లేని బిజినెస్ లో ఎదగడం కన్నా విలువలున్న మనిషిగా మిగిలిపోవడం మంచిది. శైలు, ప్లీజ్ డోంట్ డైవర్ట్ ద టాపిక్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. వాట్ ఎవర్, మీరంతా కలిసి మంచి స్పోర్టివ్ స్పిరిట్తో వర్క్ చేసి ద్రోణ స్పోర్ట్స్ పబ్లిసిటీనే కాదు, పబ్లిక్లో స్పోర్ట్స్ పట్ల అవేర్నెస్ను కూడా పెంచాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ బోత్ కంపెనీస్. బై బై. సార్ లంచ్ చేసి వెళ్ళండి. విసు విసు ఎస్ మేడం. సార్ కోసం బౌ హౌస్ నుంచి స్పెషల్గా బిర్యానీ ఆర్డర్ చేశాను. బాలు, ఆ రెస్టారెంట్ గురించి ఏదో రూమర్ ఉంది కదా. బౌ హౌసా? వద్దు, నాకే బిర్యానీ వద్దు. ప్లీజ్ సార్, అలా అనకండి. హాట్ బాక్స్లో సదురుతూ నేను ముద్ద టేస్ట్ చూశాను సార్. బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది అనుకో. డిస్టెన్స్ డిస్టెన్స్ మినిమం 5 feet డిస్టెన్స్ ఉంటాను అటువంటి వాటికి నేను. ఓకే, గో. ఐ లవ్ యూ. బై బై బై. ఏం మనిషో ఏమో, మర్యాద ఇస్తే తీసుకోవడం కూడా తెలీదు. మేడం, మీరు భోజనం చేస్తారా? గెట్ లాస్ట్. సో ఇంక మన వంతు. ఫస్ట్ ఏ గేమ్ తో స్టార్ట్ చేద్దాం చెప్పండి. లేడీస్ ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మనీ నాది, మైండ్ మీది కాబట్టి ఫస్ట్ మీరు ప్లాన్ చేయండి. అది వర్కౌట్ అవుతుందో లేదో, దానికి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది డెసిషన్ నేను చూసుకుంటాను. యాజ్ యూజువల్లీ మీ ఓల్డ్ ఛాంబర్లోనే మీరు కూర్చొని మీరు డిస్కస్ చేసుకుని కాన్సెప్ట్ ఫైనల్ అయిన తర్వాత నాతో షేర్ చేయండి. ఓకే మేడం. శైలు, those are really memorable days. అమ్మో, ఆ అనామిక చూసిందంటే ఆఫీస్ టైంలో మీ రొమాన్స్ ఏంటని సాధిస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. మంచి కళ మధ్యలో నిద్ర లేపినట్టుంది. మిగిలిన కథ ఇంటికెళ్ళాక కంటిన్యూ చేద్దాం. ఓకే, చెప్తా మీ సంగతి.
బోలు గోవిందం. ఏయ్ సరే లెట్స్ స్టార్ట్ ద వర్క్, ఓకే? సో మన టార్గెట్ 5 నుంచి 15 ఇయర్స్ లోపు అమ్మాయిలని అబ్బాయిలని ఆటల వైపు మరల్చడం. దీనికి ఫస్ట్ స్టెప్ గా మనం ఏం చేయగలం? ఆ, ఏ గేమ్ ఆడాలన్నా మొదటగా కావాల్సింది గ్రౌండ్. అది లేకపోవడం వల్ల గ్రామాల్లో చాలా మంది పిల్లల ఆటల నైపుణ్యం మెరుగుపడడం లేదు. నిజమే. అబ్బాయిలన్నా ఏ వీధుల్లోనో చెరువు కట్ల మీద ఆడుకుంటారు, కానీ అమ్మాయిల పరిస్థితి అలా కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు బడి తప్ప ఇంకో లోకం లేకుండా పెంచుతారు. అందుకే ప్రతి విలేజ్లో బడికి మినిమం 2 ఎకరాల ఆట స్థలం ఉండాలి. పిల్లలకి జెండర్ డిఫరెన్స్ లేకుండా అన్ని ఆటలు నేర్పించే టీం ఉండాలి. గాట్ ఇట్ బాలు. ఆ టీంని ద్రోణ స్పోర్ట్స్ అరేంజ్ చేయాలి. దాని ద్వారా ద్రోణ స్పోర్ట్స్ పబ్లిసిటీ ఇంకా స్పోర్ట్స్ అవేర్నెస్ 2 పెరుగుతాయి. గుడ్ క్యాచ్ శైలు. ఈ ఐడియా చాలా బాగుంది బాలు. దీన్ని ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయాలి. సరే. ఓ మంచి ఐడియానే కదా విసు. పాపం గ్రౌండ్ లేకపోతే పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఆటల్లో ఎలా ఇంప్రూవ్ అవుతారు? ఇంప్రూవ్మెంటే లేనప్పుడు మనకి బిజినెస్ ఎలా అవుతుంది? కాన్సెప్ట్ విన్నాక కారాలు మిరియాలు నోరుతారనుకుంటే కదట్టం తిప్పేశారేంటి మేడం? మంచి ఆలోచనని ఎప్పుడూ ప్రోత్సహించాలి విసు. అర్థమైంది మేడం. మేడం, ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. మీరు ఒక్కసారి విని మీ ఒపీనియన్ చెప్పండి మేడం. ష్యూర్, చెప్పండి. మన కాన్సెప్ట్ బేసిక్ థాట్ పిల్లల్ని ఆటల వైపు అట్రాక్ట్ చేయడం. మన స్టేట్లో ఉన్న టోటల్ విలేజెస్ ప్రాజెక్ట్ వర్క్ తో పాటుగా సైడ్ బిజినెస్ కింద రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారా? మీకు కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాలేదనుకుంటాను. అర్థం కావాల్సింది నాకు కాదు, మీకు. మీకు ద్రోణ ప్రాజెక్ట్ అనేది పిల్లలకు ఆటలకు మధ్య బ్రిడ్జ్ సోర్స్ మాత్రమే. ఇందులోకి ల్యాండ్ పుల్లింగ్ ఎందుకు వచ్చింది? ఇది ల్యాండ్ పుల్లింగ్ కాదు మేడం, ల్యాండ్ యూటిలైజింగ్. మీన్స్ నా టైంని నా మనీని వేస్ట్ చేయడం, అంతే కదా? చూడండి, ద్రోణ స్పోర్ట్స్ని పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్లాలని మాత్రమే ఆలోచించండి. పబ్లిక్ని పిల్లల్ని స్పోర్ట్స్లోకి ఎలా తీసుకురావాలి అని కాదు. మైండ్ ఇట్. ఓకే మేడం. మేడం, ఇప్పుడు నేను చూస్తున్నంత నిజమేనా, లేకపోతే నిద్రలో ఏమైనా ఉన్నానా? నువ్వు పూర్తి స్పృహలోనే ఉన్నావు విసు, కానీ సామాజిక స్పృహలో లేవు. ఓ, అర్థం కాలేదు మేడం. వాళ్ళ ఐడియా బానే ఉంది, నో డౌట్. బట్ అది ఈ ప్రాజెక్ట్కి అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ని మైండ్లో ఉంచుకొని మనం కొత్త ప్రాజెక్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ క్రెడిట్ పూర్తిగా ఈజీ క్రియేషన్స్కి దక్కుతుంది. అర్థమైందా? మేడం, ఇప్పుడే అర్థమవుతుంది మేడం. ఏమని? మేడం, అనామిక అంటే అంచనాలకు అందని సునామీ అని. వాళ్ళ బుర్రలు హీట్ ఎక్కిపోయి ఉంటాయి. వెళ్ళి కూల్ డ్రింక్స్ ఏమైనా ఇవ్వు. ఓకే మేడం. అదేంటి శైలు, తమ్ముడు ఎవరిని పలకరించకుండా అలా వెళ్ళిపోయాడు? కాస్త వర్క్లో చిరాకు వదినా. మొదటి రోజు ఇలా అయిందేంటమ్మా? అసలు ఏమైంది? ఏముంటుంది, వీళ్ళ మేడం గురించి మనం వింటూనే ఉన్నాం కదా. ఎడ్డేమంటే తెడ్డమని ఉంటుంది. ఏమ్మా శైలు, అంతేనా? అవునన్నయ్య. మీరంతా భోంచేసారా? వదినా, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? మా సంగతి తర్వాత. ముందు వెళ్ళి ఆ రగిలే అగ్నిపర్వతాన్ని చల్లచ్చమ్మా. వెళ్ళు. వెళ్ళు శైలు.
శ్రీవరు కోపంలో ఏ పని సరిగ్గా చేయవు అంటే ఇదే మరి. కోపం కాదు శైలు, చిరాకు. థాట్ బాలేదంటే ఎందుకు బాలేదో డిస్కస్ చేయాలి. అసలు అది థాటే కాదని తీసి పడేస్తే ఎలా? ఇవన్నీ మనం ముందే గెస్ట్ చేసినవే కదా బాలు. అప్పుడంటే ఎవరికి బాలేం కాబట్టి రైవల్టీ అనుకోవచ్చు. ఇప్పుడు కలిసే పనిచేస్తున్నాం కదా, ఆ మాత్రం కోఆపరేషన్ కూడా లేకపోతే ఎలా? అందుకే నేను ఒక ప్లాన్ చెప్పనా? ఏంటది? మనకొచ్చిన థాట్ ఏదైనా సరే అనామికకి కంప్లీట్ గా కాకుండా చెప్పి ఏదో చెప్పినట్టుగా చెప్దాం. కానీ అదే పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా కమల్ గారి ముందు ప్రెజెంట్ చేద్దాం. కరెక్ట్. అసలు నచ్చాల్సింది ఆయనకే కదా. రేపటి నుంచి అలాగే చేద్దాం. చిరాకపోయిందా? ఇంక భోంచేద్దామా? అనామిక మీద కోపంతో బాహోస్ బిర్యానీ కూడా తినలేదు నువ్వు. మేడం గారికి బిర్యానీ ఒక్కటే గుర్తుందా? మధ్యలో ఆపేసిన కళ కంటిన్యూ చేద్దాం అనేది గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. కానీ కల కదా, నిద్రపోయాక కంటిన్యూ చేద్దాంలే. బావా, ప్రతి ఒక్కరూ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్లే. అందరి మాట నేనే వినాలి. అనామిక మాట, నీ మాట, ఆఖరికి మీ నాన్న మాట కూడా నేనే వినాలి. మధ్యలో మా నాన్న ఎందుకు వచ్చాడు బాలు? మీ నాన్న మన మధ్యలోకి రాబట్టే మనం ఉద్యోగాలకు దూరమై ఆ అనామిక ఎంటర్ అయ్యేందుకు స్పేస్ ఇచ్చాం. బాలు, మోకాలికి బోడిగుండుకి ముడివేకు. నీకు మీ నాన్ననంటేనే అంత కోపం వస్తుంది, మరి నా మాటకు అడ్డు చెప్తే నాకెలా ఉంటుంది? బాలు, కరపు. ఎందుకు? ప్లీజ్ స్టాప్. అరే ఆపు.